హాయ్, ఈరోజు మనం చేయబోయే కర్రీ వచ్చేసి ఉర్లగడ్డ, వంకాయ, బంగాళాదుంప కర్రీ అండి. నేను వచ్చేసి పావు కేజీ వంకాయలు తీసుకున్నాను. పావు కేజీ వంకాయలు తీసుకొని ఒక 2 చిన్న ఉర్లగడ్డలు తీసుకున్నాను. ఈ సైజు కట్ చేసుకోవాలండి. ఉర్లగడ్డ కూడా మరి చిన్నవి అయితే బాగుంటుంది. ఈ సైజు ఉండాలి వంకాయ కూడా, ఉర్లగడ్డ కూడా, వంకాయ కూడా సైజు. ఈ పావు కేజీ వంకాయలు ఒక చిన్న ఉర్లగడ్డ ఉండు. తర్వాత వచ్చేసి పచ్చెనగపప్పు 100 గ్రాములు నేను బాగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. ఇవి తర్వాత ప్రాసెస్ చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని సరేనా గిన్నె పెట్టుకుందాము. గిన్నె పెట్టుకొని గిన్నె వేడైందండి. గిన్నె వేడైన తర్వాత ఒక చిన్న టీ గ్లాసు నూనె వేసుకుందాము. నూనె వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక చిన్న ఉల్లిపాయ, కొంచెం వేగాలి. ఇది కొంచెం లైట్గా వేగిన దాకా వేగించుకుందాం. దీన్ని అట్లా మగ్గిన తర్వాత తాలింపు గింజలు, ఈ తాలింపు గింజలు, ఉల్లిపాయ కొంచెం మగ్గాలి. కొంచెం బాగా మగ్గిన తర్వాత వేసుకుందాము. ఈ మాత్రం వేగిన తర్వాత 2 చిన్న టమాటాలు, 2 పచ్చిమిర్చి వేసేసుకుందాము. వేసుకొని ఈ టమాటా కొంచెం బాగా మగ్గాలి. మగ్గేంత వరకు కొంచెం 1 నిమిషం మూత పెట్టుకుందాం. చూద్దామండి. 1 నిమిషం అయిపోయింది. మూత తీసి చూద్దాము. ఆ టమాటా అయితే బాగా మగ్గిపోయినాయి. మగ్గిపోయినప్పుడు ఇప్పుడు మనము ఇందాక సిమ్లో పెట్టుకొని ఇందాక చూపించాను కదా, పావు కేజీ వంకాయలు, 2 ఉర్లగడ్డలు నేను కడిగి వాష్ చేసుకుని ఉప్పు నీళ్ళలో పెట్టుకున్నాను. ఇవన్నీ ఉప్పు నీళ్ళలో ఉండేవి. ఇప్పుడు చేసేసి నేను వేసుకుందాము. ఈ ఉర్లగడ్డ, వంకాయ, వేసుకున్న తర్వాత వీటిని కొంచెం మొత్తం తిప్పుదామండి. తాలింపు, ఉర్లగడ్డ, వంకాయ కలవాడ తట్టు తిప్పుకొని దీంట్లో కారము, పసుపు వేద్దాము. ఒక 1/2 టీ స్పూను పసుపు, పసుపు వేసుకున్నాక ఈ మొత్తం ఒకసారి తిప్పుదాము. పసుపు వేసి ఉర్లగడ్డ, వంకాయ, టమాటా మొత్తం తిప్పుకున్నాక ఇంకొక నిమిషం మూత పెడదాము. మూత పెట్టి మగ్గినాక చూద్దాము. 1 నిమిషం అయిపోయింది. అదే మగ్గినవి ఉర్లగడ్డ బాగా మగ్గినవి. ఇప్పుడు బాగా తిప్పుకొని ఉర్లగడ్డ, వంకాయ, టమాటా బాగా అట్లా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత
ఇందాక చూపించాను పచ్చెనగపప్పు. ఈ కొంచెం వాటర్ ఉంటాయి, ఈ వాటర్ దాన్ని దీంట్లో వేసేయాలి, ఎందుకంటే ఉర్లగడ్డ మగ్గాలి కాబట్టి దాంట్లో వేసేయాలి. ఒకసారి మిక్స్ చేసుకుందాం మొత్తం. మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి, చూద్దాము. ఇప్పుడు మగ్గినవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లో మనం 2 స్పూన్ల సాల్టు, కారం 2 స్పూన్లు, సాల్టు కారం వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం మిక్స్ చేద్దామండి. టమాటా, ఉర్లగడ్డ, వంకాయ, పచ్చిశనగపప్పు మొత్తాన్ని మిక్స్ చేసుకుందాము. మొత్తం అన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత కారం మీ ఇష్టం అండి, అది నేను 2 స్పూన్లు వేసుకున్నాను. తక్కువ తినేవాళ్ళు అయితే 1 స్పూన్ వేసుకోండి, ఇంకొంచెం ఎక్కువ తినే పని అయితే 2.5 స్పూన్ అయినా వేసుకోవచ్చు. కారం 2 స్పూన్లు సరిపోద్ది, 2 స్పూన్లు వేసాను నేను. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకుందాం. మళ్ళీ 5 నిమిషాలు అయిపోయింది, చూద్దాము ఎంతవరకు వచ్చిందో. మగ్గినాయండి, బాగా తిప్పుకొని మిక్స్ చేద్దాము. ఒకసారి చూసుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గాలి, బాగా మగ్గిపోవాలి. టమాటా, ఉర్లగడ్డ, ఈ వంకాయలు ఇంకా కొంచెం మగ్గాలి బాగా. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత చూద్దాం. చూద్దాము 5 నిమిషాలు అయిపోయింది, ఎలా ఉందో. ఆల్మోస్ట్ మగ్గిపోయింది. సిమ్లో పెట్టుకుందాము. సిమ్లో పెట్టుకొని ఒకసారి తిప్పుదాం అంతా. ఉర్లగడ్డ, వంకాయ, పచ్చిశనగపప్పు మొత్తం అటు తిప్పుకొని కొన్న తర్వాత అల్లము, చిన్నులపాయ అండి, చిన్న అల్లం ముక్క, 4 చిన్నులపాయలు నేను రోట్లో దంపుకున్నాను. అట్లా రోట్లోనే దంచుకొని వేయండి, కచ్చా పచ్చాగా ఉంటే రుచిగా బాగుంటుంది, పేస్ట్ లాగా వేస్తే బాగుండదు. ఇట్లా దంచుకొని దీంట్లో వేయండి. దీంట్లో మామూలుగా అయితే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ ఇది నాన్ వెజ్ కాదు కాబట్టి నేను చికెన్ మసాలా వేయట్లేదు, ఫ్లేవర్ మారిపోద్దని. మీకు ఇష్టం ఉంటే చికెన్ మసాలా కూడా ఒక స్పూన్ వేసుకోండి. ఇదైతే బాగుంటుంది అల్లం పేస్ట్ వరకు అయితే. అది కావాలంటే మీరు వేసుకోండి, లేకపోతే ఇట్లా వేసుకోండి. తర్వాత మొత్తం మిక్స్ చేద్దాము. అల్లము మొత్తం కరిగి పెట్టేటట్టు మిక్స్ చేద్దాము. మిక్స్ చేసేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గిద్దామండి. అల్లము పచ్చి వాసన పోవాలి కాబట్టి పోయేదాకా సిమ్లో పెట్టుకొని మగ్గించేద్దాము. 5 నిమిషాలు అయిపోయింది, మూత తెచ్చి చూద్దాము. అయిపోయిందండి, అల్లము బాగా మగ్గిపోయింది. లాస్ట్ కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని తిప్పుదామండి మొత్తం. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత 1 నిమిషం మూత పెడదాము. ఈ కొత్తిమీర మగ్గేదాకా 1 నిమిషం పెడదాం మూత.
ఒక నిమిషం అయిపోయిందండి, మూత తీసి చూద్దాము. అయిపోయిందండి. వంకాయ, ఉర్లగడ్డ, పచ్చెనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. నాన్ వెజ్ లాగా ఉంటుంది ఇది, చికెన్ కన్నా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి. మీరు కూడా చేయండి. చూసారుగా ఎలా ఉందో. స్టవ్ కట్టేద్దాం ఇంకా. చూసారు కదండి ఎట్లా చేశాను నేను. వంకాయ, ఉర్లగడ్డ, పచ్చెనగపప్పు ఎలా చేశాను కర్రీ నేను మసాలా వేసి. మీరు కూడా ఈ వీడియో మొత్తం చూసి ఈ కర్రీని కూడా ఎట్టినా ఈ పావు కేజీ వంకాయ, 2 ఉర్లగడ్డలు, 100 గ్రాములు పచ్చెనగపప్పు వేసి ఎట్నా చేసి రెసిపీని మీరు కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.